ఫ్రెండ్స్ మార్చ్ నెల అయిపోయింది. సో ఏప్రిల్ నెల వచ్చేసింది. సో ఏప్రిల్లో రాబోతున్న మొబైల్స్ గురించి ఇప్పుడు అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ ఏప్రిల్ 2019 లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మొబైల్ ఇస్తారు మనకు రియల్మీ నుంచి రియల్మీ 3 Pro అని చెప్పుకోవచ్చు. సో మార్చ్ నెలలో రియల్మీ 3 లాంచ్ చేసేసింది. సో రియల్మీ 3 ఈవెంట్లో మనకు లాస్ట్లో రియల్మీ 3 Pro కూడా వీళ్ళు ఏప్రిల్లో తీసుకొస్తున్నట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ వీళ్ళు టీజింగ్ ప్రకారం ఏం చేస్తారంటే రెడ్మీ నోట్ 7 Pro చాలా మంచి మొబైల్, ఆ మొబైల్కే మేము కాంపిటీషన్గా తీసుకొస్తామని వీళ్ళు లాంచ్ ఈవెంట్లో కొన్ని రెడ్మీ నోట్ 7 Pro స్పెసిఫికేషన్స్తో కంపేర్ చేసుకుంటూ వీళ్ళు అనౌన్స్ అయితే చేశారు. సో దీనిలో కాంపిటీషన్ ఇవ్వాలంటే దీనిలో స్నాప్డ్రాగన్ 710 లేదా 712 ప్రాసెసర్ తీసుకురావాలి, లేకపోతే ఇంకా వేరే ప్రాసెసర్స్ అయితే లేవు మనకు. సో 675 తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు. 710 ఆర్ 712 అన్న రావచ్చు. అండ్ దీంట్లో వూక్ ఛార్జింగ్ కూడా తీసుకురావచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకు రెడ్మీ నోట్ 7 Proలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి దీంట్లో వూక్ ఛార్జింగ్ తీసుకురావచ్చు. సో చూద్దాం మరి ఏ స్పెసిఫికేషన్ తీసుకొస్తుందో రియల్మీ 3 Pro అయితే. సో మంత్ ఎందుకైతే రావచ్చు మనకు ఏప్రిల్ 28th లేదా 29th ఈ డేట్స్లో అయితే రావచ్చు మనకు రియల్మీ 3 Pro. సో ఫ్రెండ్స్ సెకండ్ మొబైల్ ఇస్తారు మనకు ఓప్పో నుంచి. సో ఓప్పో రీసెంట్గా ఒక సబ్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసింది, ఓప్పో రెనో అని. సో దీనిలో వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అండ్ బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వస్తారు మీకు 20 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా లభిస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ పాపప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే మనకు ఇలా ఉంటుండే, కాకపోతే ఇప్పుడు ఇలా వస్తున్నాయి. సో ఇప్పుడు కొత్త జనరేషన్ అని చెప్పుకోవచ్చు పాపప్ కెమెరా. సో అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పొచ్చు ఈ ఫోన్ పాపప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మీరు 10x జూమ్ చేసి మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు అని చెప్తుంది ఓప్పో అయితే. సో చూడాలి మరి. దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 4065 mAh బ్యాటరీ లభిస్తుంటుంది. సో ఈ ఫోన్ వచ్చేసరికి మీకు ఏప్రిల్ 10వ తారీఖు లాంచ్ చేస్తున్నట్టు న్యూసెస్ వస్తున్నాయి. సో చూడాలి మరి ఎప్పుడు లాంచ్ చేస్తుందో. ఖచ్చితంగా ఏప్రిల్లో అయితే మనకు ఓప్పో రెనో మొబైల్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ థర్డ్ మొబైల్ ఇస్తారు మనకు సామ్సంగ్ A70 లేదా సామ్సంగ్ A90 అని చెప్పుకోవచ్చు. సో ఈ పేరైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇది A90 అని ఉండొచ్చు, లేకపోతే A70 అని ఉండొచ్చు. దీంట్లో కూడా మీరు ఫస్ట్ సామ్సంగ్ పాపప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. దీంట్లో పాపప్ కెమెరా లభిస్తుంటుంది దీంట్లో. అండ్ 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ లభిస్తుంటుంది. 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB స్టోరేజ్ లభిస్తుంది, 6GB ర్యామ్ లభిస్తుంది, 128GB స్టోరేజ్ లభిస్తుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంటుంది. ఏ స్పెసిఫికేషన్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ కెమెరా వస్తే మీకు 32 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ తీసుకుంటే 3700 mAh బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో ఇది దీని స్పెసిఫికేషన్ తీసుకుంటే సామ్సంగ్ గ్యాలక్సీ A90 స్పెసిఫికేషన్స్. సో A70 అన్న రావచ్చు, లేకపోతే A90 అన్న రావచ్చు. రీసెంట్గా మనకు A50 అయితే లాంచ్ అయిపోయింది. సో A70 ఆర్ A90 అని రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సామ్సంగ్ నుంచి మనకు ఏప్రిల్లో ఒక ఫోన్ అయితే రాబోతుంది మనకు. సో ఫ్రెండ్స్ ఫోర్త్ మొబైల్ ఇస్తారు మనకు హువావీ నుంచి. హువావీ P30 Pro రీసెంట్గా మనకు ప్యారిస్లో లాంచ్ అయిపోయింది. సో ఇది కొంచెం డిఫరెంట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, కెమెరా కింగ్ అని చెప్పుకోవచ్చు. సో దీనిలో మనకు బ్యాక్ సైడ్ 40 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, ప్లస్ 20 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అండ్ ఇంకో TOF కెమెరా లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా వస్తే మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది, 4200 mAh బ్యాటరీ లభిస్తుంది, 8GB ర్యామ్ లభిస్తుంది, 512GB స్టోరేజ్ వరకు కూడా వేరియంట్స్ అయితే ఉన్నాయి. దీనిలో మనకు కిరిన్ 980 ప్రాసెసర్ లభిస్తుంది, 6.47 ఇంచ్ OLED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. సో దీని స్పెషాలిటీ వస్తే మీకు బ్యాక్ సైడ్ కెమెరా. సో బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మీరు 50x వరకు జూమ్ చేసి మీరు ఫోటోస్ తీసుకోవచ్చు. సో 50x అంటే చాలా చాలా జూమ్ అనమాట మనకు. సో ఇప్పటివరకు మనం 10x చూసాం, మీరు ఓప్పో రెనో మనకు 10x చూసాం. దీనిలో మనకు 10x కాదు, 20x కాదు, 30x కాదు, ఓవరాల్గా మీకు 50x వరకు జూమ్ చేసుకోవచ్చు, ఫోటోస్ తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఎంత జూమ్ చేసినా మీకు కొంచెం షార్పే వస్తున్నాయి పిక్చర్స్ అయితే. ఓవరాల్గా మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే చాలా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు హువావీ P30 Pro. సో ఖచ్చితంగా ఇండియాకి అయితే వస్తుంది మనకు ఏప్రిల్లో హువావీ P30 Pro. సో ఫ్రెండ్స్ ఫిఫ్త్ మొబైల్ వస్తారు మనకు బ్లాక్ షార్క్ 2. సో ఇది మనకు బ్లాక్ షార్క్ Xiaomi అని చెప్పుకోవచ్చు. Xiaomi సబ్ బ్రాండ్ బ్లాక్ షార్క్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మనకు బ్లాక్ షార్క్ 1 ఒక ఫోన్ తీసుకొచ్చి నేను ఇండియాకి అయితే తీసుకురాలేదు, కాకపోతే ఈ ఫోన్ ఇండియాకి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకు రీసెంట్గా Xiaomi అనేది బ్లాక్ షార్క్ కంపెనీ మీద ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేసింది మనకు బెంగళూరులో. సో దీంతో మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే అవుతుంది మనకు బ్లాక్ షార్క్ 2 ఇండియాకి వస్తుంది అనేది. సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ లభిస్తుంది, 4GB ర్యామ్ 8GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి, అండ్ 12GB వేరియంట్ కూడా లభిస్తుంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా దీంట్లో కూడా మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, ప్లస్ 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా లభిస్తుంటుంది, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4000 mAh బ్యాటరీ లభిస్తుంటుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. సో ఎప్పుడు లాంచ్ చేస్తుందో, ఎంత ప్రైస్ పెడుతుందో, గేమింగ్ ఫోన్ ఇది. సో చూడాలి మరి ఎప్పుడు లాంచ్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ వస్తారు మనకు Xiaomi నుంచి. ఇది కూడా మీకు బడ్జెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, Redmi 7. రీసెంట్గా మనకు చైనాలో లాంచ్ అయిపోయింది Redmi 7. స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ లభిస్తుంది, 6.26 HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూల్ కెమెరా లభిస్తుంది, 12+2 MP డ్యూల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది, 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. 3GB ర్యామ్ అండ్ 30GB వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మీకు 8500 లేదా 9000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే రావచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా
ఏప్రిల్లో రాబోతున్న టాప్ 6 మొబైల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ఎందుకంటే ఇలాంటి మరిన్ని డిఫరెంట్ టెక్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. సో మరిన్ని ఎక్స్ప్లెనేషన్ టాపిక్స్ కూడా తీసుకొస్తుంటాను. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దిస్ ఇస్ Nani, let be signing off. Thanks for watching. I will see you in the next one.